మెగా అభిమానులకు ఆనందాన్ని పంచిన ఒక ప్రత్యేక సందర్భంగా పెద్ది గ్రాండ్ సక్సెస్ మీట్ నిలిచింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. కేవలం 2 వారాల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా పరిశ్రమలో మరో భారీ విజయంగా నిలిచింది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 23 తేదీన హైదరాబాద్లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆయన వేదికపైకి వచ్చిన వెంటనే అభిమానుల హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, హీరోయిన్ జాన్వీ కపూర్, నిర్మాతలు మరియు చిత్ర బృందం సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అందరి దృష్టి ముఖ్యంగా చిరంజీవి మరియు రామ్ చరణ్ లపైనే కేంద్రీకృతమైంది. ప్రసంగం ప్రారంభించిన చిరంజీవి చాలా భావోద్వేగంతో మాట్లాడారు. సాధారణంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు నటనతో పాటు సాంకేతిక అంశాలను కూడా పరిశీలిస్తానని, కానీ పెద్ది చూస్తున్నంతసేపు తాను ఒక నటుడిని అన్న విషయాన్నే మర్చిపోయానని చెప్పారు. సినిమాలో చూపించిన గిరిజన జీవనం, మట్టి వాసన, పాత్రల భావోద్వేగాలు తనను పూర్తిగా కథలో లీనమయ్యేలా చేశాయని పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో కేవలం నటించలేదని, ఆ పాత్రలో పూర్తిగా జీవించాడని ప్రశంసించారు. అలాగే రంగస్థలం చిత్రంలోని చిట్టిబాబు పాత్ర తర్వాత చరణ్ ఇంతకంటే మెరుగైన నటన చూపగలడా అనే సందేహం తనకు వచ్చిందని, కాని పెద్దిలో అతని ప్రదర్శన ఆ అంచనాలను మించిపోయిందని అన్నారు. కేవలం కళ్లతోనే భావాలను వ్యక్తపరచడం, మాటలు లేకుండానే ప్రేక్షకులను కదిలించడం చరణ్ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఒక తండ్రిగా తనకు కలిగిన గర్వాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రత్యేక ఘట్టం చిరంజీవి తన కుమారుడికి కొత్త బిరుదు ఇవ్వడం. ఇప్పటివరకు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ను ఇకపై న్యూ ఏజ్ మెగాస్టార్ గా పిలవవచ్చని అన్నారు. అంతేకాకుండా సరదాగా చరణ్ జీవి అని కూడా పిలవొచ్చని చెప్పడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో మారుమోగిపోయారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు గారిని గుర్తు చేసుకుంటూ చిరంజీవి మరింత ఎమోషనల్ అయ్యారు. తాను సినీ జీవిత ప్రారంభ దశలో పడిన కష్టాలను చూసి తన తండ్రి బాధపడేవారని చెప్పారు. ఈరోజు రామ్ చరణ్ కష్టానికి లభిస్తున్న విజయాన్ని చూస్తుంటే కష్టానికి ఎప్పుడూ ఫలితం ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానాను కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ నేపథ్యం, సహజమైన భావోద్వేగాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అత్యున్నత స్థాయిలో నిర్మించారని పేర్కొన్నారు. రామ్ చరణ్ తన ప్రసంగంలో కుటుంబానికి సంబంధించిన ఒక సరదా సంఘటనను పంచుకున్నారు. సినిమా కోసం గడ్డం, జుట్టు పెంచుకుని ఇంటికి వెళ్లినప్పుడు తన కుమార్తె క్లింకార మొదట తనను గుర్తుపట్టలేదని చెప్పారు. ఇప్పుడు సినిమా పాటలు చూసిన తర్వాత తనను నాన్న అని కాకుండా పెద్ది అని పిలుస్తోందని చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.